శ్రీ 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 స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర భగవానుల వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు తెలియజేస్తూ, నా పేరు స్వప్న, నాగర్ కర్నూలు కమిటీ. జనవరి 19న వేమన భగవాన్ జయంతి సందర్భంగా నిగూఢ తత్వార్థ బోధిని వీడియో కాంటెస్ట్లో భాగంగా నాకు అవకాశం ఇచ్చిన పద్యము 78వ పద్యము. తన గుణము తనకు నుండగా వినయంగా నోరుని గుణము నెంచును మదిలో, తన గుణము తాను తెలియక బరునిందం చేయువాడు భ్రష్టుడు ఏమా. భావము: గీతలో చెప్పినట్లు స్వధర్మము పరధర్మమని రెండు ధర్మములు కలవు. స్వధర్మమనగా ఆత్మధర్మమని, పరధర్మమనగా ప్రకృతి ధర్మమని అర్థము కలదు. మానవుడు పుట్టింది మొదలు తనదైన పరమాత్మ ధర్మమును వదిలి పరధర్మమైన ప్రకృతి ధర్మమును ఆచరించుచున్నాడు. తన ధర్మము తాను తెలియకపోవడమే కాక పరధర్మమైన ప్రకృతి ధర్మములోని అనుభవములలో అన్నీ ఉన్న తృప్తి లేక పరధర్మములోని మాయలో చిక్కుకొని అనేక ఆశలమయమైపోయి తృప్తి లేని జీవితము గడుపుచు తనకంటే పరముగా ఉన్న పరమాత్మను నిందించుచున్నాడు. దేవుడు తనకు అన్యాయం చేశాడని, తనకు ఎంత డబ్బు ఉన్నా దేవుడు తనకు సరిగా డబ్బు ఇవ్వలేదని పరుని అనగా పరమాత్మను నిందించుచుండును. అటువంటి వాడు నిజముగా అజ్ఞాని అని చెప్పవచ్చును. ఎంతో ఆనందమయమైన స్వధర్మము తెలియక పరధర్మములో అన్నీ ఉన్న తృప్తి లేక దేవుని సైతం నిందించువారు నిజముగా జ్ఞానభ్రష్టులు. అందువలననే తన గుణము తనకు నుండగా నొరుని గుణము నెంచుని మదిలో అని పరధర్మపరుని తెలుపుచు, తన గుణము తాను తెలియక అని స్వధర్మమును తెలియని వారిని గురించి చెప్పారు. పరమాత్మను నిందించు పరధర్మపరులు చెడిన వారని, పరుని నిందించువాడు భ్రష్టుడు అని వేమన చెప్పాడు. ధన్యవాదములు.